హాయ్ అందరికీ ఈరోజైతే ఒక మంచి ఐరన్ అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే లడ్డు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి వీక్లీ వన్స్ ఒకటి లడ్డు అంటే ప్రోటీన్ లడ్డు మీతో షేర్ చేసుకుంటానండి. పిల్లలే ఖచ్చితంగా వీక్లీ వన్స్ చేశారనుకోండి, సో వీక్ అంతా రోజుకు ఒక లడ్డు అయినా తింటారు. అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే 1 కప్ బాదం తీసుకుంటున్నాను. మంచిగా రోస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే నేను మకానా వచ్చేసి ఇక్కడ నేమ్ కనపడింది కదా, బ్రాండ్ వాడతానండి. మోస్ట్లీ ఇదే ఉంటుంది ఇన్స్టామార్ట్లో. సో ఇదే తీసుకుంటాను. ఒక 1 కప్పు బాదం, 1 కప్పు మకానంలో మనకు బాదంలో ఎన్ని ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం ఎలా ఉంటాయో తెలుసు. ఈ బ్రాండ్ మకానా చాలా బాగుంటుంది. పూల్ మకానా అంటే కొన్నిసార్లు బ్రాండ్లెస్ అంటే తక్కువగా గట్టిగా వస్తాయండి, మంచిగా ఫ్లవర్ లాగా ఉండవు. సో మంచి బ్రాండ్ని తీసుకోండి. గట్టిగా ఉండకుండా మనం ఇలా ప్రెస్ చేస్తే మంచి పౌడర్ లాగా అవ్వాలన్నట్టు, పూల్ లాగా ఉండాలి, రియల్ ఫ్లవర్ లాగా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక 1 కప్ అయితే చనాదాల్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, సోడియం, పొటాషియం, జింక్, కాపర్ కావాల్సినవి అన్నీ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే మనము బేసన్ అంటే పౌడరు మంచిది కాదంటాం. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా లడ్డులాగా తీసుకోండి, ఏం కాదు. సో చాలా చాలా మంచిది. ఈ 3 ఉంటే చాలు. విటమిన్ 6 అలాగే ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది. పిల్లల మజిల్ గ్రోత్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్. సో ఈ 3 రోస్ట్ చేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది. రోస్ట్ చేసుకునేటప్పుడు 2-3 ఇలాచీలు వేసి రోస్ట్ చేసుకోండి. సో ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఈ పౌడర్ని లడ్డూలా కాకుండా ఒక నార్మల్ బాక్స్లో కంటైనర్లో పెట్టేసుకొని కొంచెము బెల్లము, ఈ పౌడర్ వేయండి. మిల్క్లోనైనా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దోశ చేసుకునేటప్పుడు దోశ బ్యాటర్లో ఒక 2-3 స్పూన్స్ యూజ్ చేయండి. ఇడ్లీ బ్యాటర్లో, చపాతీలో, ఎక్స్పెషల్లీ చపాతీ చేస్తున్నప్పుడు ఒక 1 కప్, 1/2 కప్ వేసి మంచిగా చపాతీ లాగా చేయండి. రోటీ సూపర్ హెల్తీగా ఉంటుంది. పిల్లలు బాదం, మఖానా ఇలా తిననప్పుడు, పంకిన్ గింజలు, వాటర్మిలన్ సీడ్స్ ఇవి తిననప్పుడు ఫైన్ పౌడర్ లాగా చేసుకొని మంచిగా ఇచ్చేసేయండి. రోటీలు అయితే బెస్ట్ ఐడియా. అండ్ దోశ ఇలాంటివి కూడా మంచిది. మోస్ట్లీ డైరెక్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, బట్ అస్సలు తిననప్పుడు ఈవెన్ లడ్డు లాగా చేస్తే కూడా తినలేదంటే ఈ ఐడియాస్ ఫాలో అవ్వండి. నేనైతే ఇంకొక 1 కప్ వరకు బెల్లం తీసుకొని, వాటర్ ఎక్కువ వేయకండి, ఒక 2 or 3 స్పూన్స్ మాత్రమే వేసి మంచిగా కరిగించుకోండి. మనకి పాకం అవసరం లేక కరిగిపోతే చాలు. అది తీసి పక్కన పెట్టేసుకున్నాక ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ నెయ్యి, నేను నెయ్యి ఇంట్లోనే చేసుకుంటానండి. పాలపైన మీగడ వస్తుంది కదా, తీసి ఇంట్లోనే చేసుకుంటాను నేను. ఇంకా ఒక 2 స్పూన్స్ వేసి ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న మకానా, బాదం ఉన్నది కదా చనాదాల, వాటిని కూడా ఆ పౌడర్ని కూడా కొంచెం ఈ నెయ్యిలో వేయించుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పటిదాకా సిమ్లో పెట్టండి. ఇది మొత్తం సిమ్లో పెట్టే చేయండి. త్వరగా మాడిపోతుంది. చేదు స్మెల్ వస్తుంది. చేదు అంటే బ్యాడ్, కొంచెం మాడిన స్మెల్ వస్తుంది, చేదు ఫ్లేవర్ కూడా వస్తుంది. పిల్లలు అసలు తినలేరు. సో కొంచెం గోల్డ్ కలర్ అయిన తర్వాతకి స్ట్రైనర్ పెట్టేసి మంచిగా మనం ఇందాక బెల్లం మోస్ట్లీ 100కి 200% బెల్లమే. నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది, బెల్లములో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని. గుడ్ క్యాలరీస్ ఉంటాయి. షుగర్తో పోలిస్తే 1000 times బెటర్ ఉంటుంది. మనం బెల్లము మంచి ఫైబర్, అందులో పట్టిక బెల్లం అని ఇంకా చాలా డిఫరెంట్ మిశ్రీ పట్టిక బెల్లం సేము, తాటి బెల్లం అని, పొడి బెల్లం అని డిఫరెంట్గా ఉంటాయి. మంచి క్వాలిటీ ఉంది, తీసుకోండి. గుడ్ క్యాలరీసే ఉంటాయి బెల్లంలో, షుగర్లో ఉన్నట్టు ఉండదు. ఓకేనా? సో ఆ సిరప్ వేసి మంచిగా కొంచెం చూసి వేయండి. సేమ్ మెజర్మెంట్ అయితే సరిపోతుంది, వాటర్ ఎక్కువ వేయకుండా. సో ఎందుకైనా మంచిది కొంచెం చూసి ఈ విధంగా దగ్గరికి మీకు ఇలా పట్టుకుంటే లడ్డు షేప్ బైనింగ్ లాగా కనపడాలి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్గైనాక నార్మల్గా లడ్డు ఎలా కట్టేసుకుంటారు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఈసారి నేను కొంచెం చిన్నవి, పిల్లలకి చూడడానికి చిన్నగా ఉండి ఫాస్ట్గా తినేలాగా ఉండాలని కొంచెం సైజు తగ్గించినాను. బేసిక్గా పెద్ద సైజు చేస్తాను, బట్ అలా ఏమైపోతుందంటే హెవీ అయిపోయి తినక వేస్ట్
చేస్తున్నారు, అందుకే ఈ సైజు చేస్తున్నాను. మీడియం లెమన్ ఉంటుంది కదా అలా చక్కగా ఇంతకి ఇవన్నీ వచ్చాయన్నమాట. ఒక 15-16 వరకు వచ్చాయి. 1 వీక్కి సరిపోతాయి. సో వీక్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను, తక్కువ ఇంగ్రీడియంట్స్ అలాగే హెల్దీగా. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ ఉన్నదండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అండ్ మీకు ఇంకెలాంటి లడ్డు కావాలో జస్ట్ చెప్పండి. మకానా, బాదం,